చదువుల తల్లి కొలువు తీరిన బాసర పుణ్యక్షేత్రంలో వసంత పంచమి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు నిర్వహించనున్న ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ప్రత్యేక పూజలతో వేడుకలు మొదలయ్యాయి. ఈ నెల 23వ తారీఖున వసంత పంచమి సందర్భంగా 25,000 మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో భక్తుల వసతులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అభిలాష ఎస్పీ జానకి షర్మిల కార్యక్రమ ఏర్పాట్లను సమీక్షించారు. చిన్నారులకు అక్షరాభ్యాసాలు అధిక సంఖ్యలో జరిగే అవకాశం ఉండడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రసిద్ధి చెందిన బాసర పుణ్యక్షేత్రంలో 23వ తేదీ నాడు మనకి వసంత పంచమి మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది. అయితే ఈ వసంత పంచమి మహోత్సవాలు మనకి రేపటి నుంచే ప్రారంభమవుతాయి. మేము ఇందుకు కావలసిన ఏర్పాట్లన్నీ అన్ని ప్రభుత్వ శాఖల యొక్క సహాయ సహకారాలు, భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి పూర్తి చేయడం జరుగుతుంది. అయితే ఈ ఉత్సవాలు 3 రోజుల్లో కూడాను భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. తర్వాత కూడాను 25, 26 హాలిడేస్ ఉండటం వలన భక్తులు అధిక సంఖ్యలో వస్తారన్న ఉద్దేశంతో దానికి తగినట్లుగా మేము ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. అమ్మవారి దర్శనానికి, వారి చిన్నారుల యొక్క అక్షరాభ్యాసానికి వచ్చే తల్లిదండ్రులకు కానీ చిన్నారులకు కానీ ఎలాంటి అసౌకర్యము క్యూ లైన్లో కానీ దర్శనానికి కానీ లేకుండా మేము క్యూ లైన్స్ అవి అన్నీ కూడా ఏర్పాటు చేశాము. అలాగనే ఇక్కడ క్యూ లైన్లో వెయిట్ చేసే వాళ్ళకి త్రాగునీరు, పాలు, బిస్కెట్లు, ఇంకా వాళ్ళకి ఏర్పాటు చేయటం, పండ్లు అవన్నీ కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది. అలాగనే వాళ్ళకి ఆ రోజు ప్రసాదాలు కూడా అధిక సంఖ్యలో తయారు చేయించే ప్రసాదాలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ఏర్పాటు చేయడం జరిగిందండి. చదువుల తల్లి బాసరా క్షేత్రం లోపల మాఘమాసంలో వసంత పంచమి ఉత్సవాలు అత్యంత వైభవంగా 3 రోజుల పాటు జరుగుతాయి. ఇది మాఘశుద్ధ తృతీయ నుండి పంచమి వరకు 3 రోజుల పాటు త్రయాణిక దీక్షలో ఈ యొక్క ఉత్సవం అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా ఆలయం లోపల జరపబడతాయి. అదేవిధంగా అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు ఈ 3 రోజులలో చేయబడతాయి. 21వ తేదీన ఈ ఉత్సవాలకు అంకురార్పణ చేయబడుతుంది. గణపతి పూజనము, స్వస్తి పుణ్యవాచనంతో ఈ యొక్క ఉత్సవాలను ప్రారంభం చేయడం జరుగుతుంది. 21వ తారీఖు ఉదయం 10:30 గంటలకి బ్రహ్మశ్రీ గరికపాటి యొక్క ప్రవచనం ఆలయంలో ఆలయ ప్రాంగణంలో జరపబడుతుంది. కావునంట మరియు 23వ తారీఖు సాయంత్రం కూడా 108 వీణలతో, అష్టోత్తర వీణలతో ఒక ప్రత్యేక కార్యక్రమము కనివిని ఎరగని రీతిలో ఈసారి ఆలయం లోపల జరపబడుతుంది. కావున భక్తులందరూ విశేషంగా ఈ 3 రోజుల్లో అమ్మవారు దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని చెప్పి కోరుకుంటూ ఓం ఐం సరస్వతి నమః, సర్వే జనా సుఖినో భవంతు.